మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దివ్యాంగుల సంక్షేమం కొరకై 1997వ సంవత్సరంలో ప్రారంభించబడిన మన వెలుగు ప్రత్యేక పాఠశాల మీ అందరి సహాయ సహకారం వలన ప్రస్తుతం దివ్యాంగులకు మరియు వృద్ధ మహిళలకు సేవలు అందిస్తున్నది. ఈరోజు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా సిరివేలు చరణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా మనకు వృద్ధాశ్రమానికి మరియు గరుండా ప్రాజెక్ట్స్కి కేక్ ఏర్పాటు చేశారు. 10 మంది మంచి కోరే మీరు 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని ఆశిస్తూ, నలుగురు కోసం బ్రతికే మీరు నవ్యంతటి ఆనందం ఆ భగవంతుడు అందించాలని ఆకాంక్షిస్తూ, మీకు మీ కుటుంబాలకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు అందించాలని ఆశిస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. అందరికీ నమస్కారం. వెలుగు స్కూలు గత 4 దశాబ్దాలుగా వికలాంగులకు వృద్ధులకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. నేను జర్నలిస్టుగా కొత్తగా మదనపల్లికి వచ్చిన కొత్తలో వెలుగు ఉదయాన్న భార్య పద్మజ మేడం గారు, నేను అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అక్కడికి మేడం దగ్గరికి వెళ్ళి, అప్పుడు బెంగళూరు బస్టాండ్లో చిన్న ఒక హాల్లో కొంతమంది వికలాంగులకు అక్కడ సేవలు అందించేవారు. సుమారు 4 దశాబ్దాలుగా వాళ్ళు నిర్విరామంగా సేవలు అందించడం నిజంగా ఈ రాయలసీమకే ఇది మకుటాయమానం. ఈ వెలుగు స్కూలు, ఈ స్కూల్ను మరింత అభివృద్ధి చేయాలని సుమన్ టీవీ తరఫున ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. అలాగే మా నుంచి ఏమన్నా ఈ స్కూల్కు సహాయ సహకారాలు కావాలంటే ఉదయాన్న మమ్మల్ని ఎప్పుడు సంప్రదించినా కూడా మేము ఈ వెలుగు స్కూల్కి సంపూర్ణ మద్దతు ఇస్తామని సుమన్ టీవీ ద్వారా చెప్తున్నాం. అలాగే మేము యాక్చువల్లీ ఏదో మా సుమన్ టీవీ ఆధ్వర్యంలో చరణ్ బర్త్డే సందర్భంగా ఏదో మాకు తోచనైనంత సాయం అందించాలని ఈరోజు ఈ పిల్లలకి ఒక పూట భోజనం పెడదాం అనుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు ఈ విధంగా వెలుగు స్కూల్లో మానసిక వికలాంగులు, బదిరులు, అనాథ పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తక్కువ టైంలోనే వెలుగు ఉదయాన్నకు ఈశ్వరన్న చెప్పడంతో చాలా బాగా అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే విధంగా యాక్చువల్గా సొంతం తల్లిదండ్రులే ఇలాంటి పిల్లలను కొంచెం పట్టించుకోలేని పరిస్థితులు, అలాంటి కాలం ఇది, కలియుగం అని అంటారు. అట్లాంటి చోట మన వెలుగు స్కూల్ నుంచి అన్నగారు, ఉదయ అన్నగారు వీళ్ళందరినీ కాపాడుతూ వీళ్ళందరికీ సంరక్షణ చూసుకుంటూ వాళ్ళకు కావాల్సినవన్నీ చేస్తుండడం చాలా గొప్ప విషయము. సో ఇదే విధంగా కంటిన్యూ చేయండి అన్న. ఈశ్వరన్న చెప్పినట్టు ఖచ్చితంగా సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా తరపున మా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి.
ఎనీ టైం 24/7 మేము అవైలబుల్లో ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ బర్త్డేకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. మీరు ఈరోజు ఇంత పెద్ద హృదయంతో సేవా కార్యక్రమంలో డిఫరెంట్గా చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము. మా సర్వీసెస్ గుర్తించి మీరు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. మా సర్వీస్ చేస్తున్నది ఉన్నది ఉన్నట్టు రాస్తే చాలు అనేది నా ఒక్క కోరిక. లేని ఊహించుకొని రాయడం అనేది మాకు కొన్ని విషయంలో బాధాకరమైనటువంటివి. ఎవరో చెప్పింది చేసి కొన్ని పత్రికలు రాసిన దాని వల్ల మేము చాలా హర్ట్ అయినాము. చాలా 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 నేను గౌరవిస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే నాకు ఫౌండేషన్ వచ్చి ప్రెస్ వాళ్ళే. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు మొత్తం ఈశ్వర్ గారు మొత్తం కొత్తకోట ఫస్ట్ నాకు ప్రెస్ వాళ్ళే నాకు ఈరోజు స్టేజ్లో ఉంది. ఈరోజు ఇంతమందికి 15 మందితో స్టార్ట్ చేసిన 97లో ఈరోజు ప్రెస్ వాళ్ళతో కానీ మిగతా డోనర్స్తో కానీ ఈరోజు 120 మందికి సర్వీస్ చేస్తున్నాను. ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టినాను అంటే కేవలం ప్రెస్ వాళ్ళే అని చెప్పచ్చు. వాళ్ళని ఒకటి కాదు, నేను ఒకటే రిక్వెస్ట్, ఉన్నది మా సర్వీసెస్ ఉన్నట్టు రాయండి, అంతేగాని లేని ఏదో కల్పించి రాసి మమ్మల్ని బాధ పెట్టడం అనేది కొంచెం బాధాకరమైంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అగైన్ మెనీ మోర్ హ్యాపీ.